కెప్టెన్సీ టాస్క్లో కళ్యాణ్కి డెమోన్ కాళ్ళతో సైగ చేసి బర్నీ గారు లైట్ ఆఫ్ చేశారని చెప్పడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఈ విషయం ఎపిసోడ్లో చూపించాడు కానీ నేను అంత గమనించలేదు. నిన్న నాగ్ సార్ తనుజాని కన్ఫెక్షన్ రూమ్లోకి పిలిచి ఈ వీడియోని చూపించిన తర్వాత నేను మళ్ళీ ఇంకొకసారి కెప్టెన్సీ టాస్క్ సంబంధించిన ఎపిసోడ్ అయితే చూశాను. అప్పుడు నాకు క్లియర్గా అర్థమైంది. అండ్ నిజంగానే డెమోన్ పవన్ తన కాళ్ళతో అయితే కళ్యాణ్కి సైగ చేశాడు. అండ్ లైవ్ చూసిన క్లియర్గా అర్థమవుద్ది. కళ్యాణ్ అయితే ఆ డిసిషన్ చెప్పడానికి చాలా టైం పట్టింది. అండ్ బిగ్ బాస్ కూడా ఒకసారి అనౌన్స్మెంట్ ఇచ్చాడు, కళ్యాణ్ చెప్పు త్వరగా అని చెప్పి. అప్పుడు కళ్యాణ్ చెప్పాడు. అప్పటి వరకు చాలా సైలెంట్గా ఆలోచించి అండ్ డెమోన్ పవన్ వైపు చూస్తూనే ఉన్నాడు కళ్యాణ్. డెమోన్ పవన్ హెల్ప్ చేయడంతోనే కళ్యాణ్ బర్నీ గారు లైట్ ఆఫ్ చేశాడని చెప్పి కరెక్ట్గా చెప్పాడు. ఇక్కడైతే డెమోన్ పవన్ కళ్యాణ్కి హెల్ప్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. ఒకవైపు నుంచి సంచలనంగా ఉన్న సంజన చెప్తూనే ఉంది, హెల్ప్ చేయొద్దు, తల కింద దించండి అని చెప్పి. అయినా సరే తలక కిందకి దించి కాళ్ళతో అయితే ఇలా సైగ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ ఈ విషయం బిగ్ బాస్కి తెలిసినా సరే ఎందుకు బిగ్ బాస్ సైలెంట్గా ఉన్నాడో. అండ్ డెమోన్ పవన్ విషయంలో ఇలాగే జరిగితే డెమోన్ పవన్ కెప్టెన్సీ క్యాన్సిల్ చేశారు. అండ్ కళ్యాణ్ కెప్టెన్సీ ఎందుకు క్యాన్సిల్ చేయకుండా అలాగే ఉంచేశారు, అది బిగ్ బాస్కే తెలియాలి. తనుజకు చూపించడానికి ఒక కారణం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్యాణ్ తనుజ ఒక టీంకి ఆడారు. ఆ కెప్టెన్సీ టాస్క్లో ఇద్దరైతే హెల్ప్ చేసుకున్నట్టు అనిపించింది. అండ్ సాక్రిఫైస్ చేసిన తనుజకి ఈ విషయం కళ్యాణ్ చెప్పలేదు. అండ్ తనకు కొంచెం క్లోజ్గా ఉన్న డెమోన్ కూడా చెప్పలేదు. అందుకనే ఈ విషయం తనకు తెలిసేలా నాగ్ సార్ అయితే తనుజకి కన్ఫెక్షన్ రూమ్లో సీక్రెట్గా ఈ వీడియో చూపించారు. అండ్ ఏదేమైనా సరే డెమోన్ ఇలాగ హెల్ప్ చేయడం అయితే కరెక్ట్ కాదనిపించింది. అండ్ కళ్యాణ్ కూడా అలాగే డెమోన్ చేసిన సైగను చూసి బర్నీ గారే లైట్ ఆఫ్ చేశారని చెప్పడం కూడా కరెక్ట్ కాదనిపించింది. ఇది ఎందుకో నాకు అన్ఫేర్ అనిపించింది. అండ్ మీకేమనిపించిందో వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.